తీరని బాధను గుండెల్లో నింపినటువంటి దుర్ఘటన, దేశవ్యాప్తంగా భారత్ను కలిచివేసి శోకంలో నింపినటువంటి కశ్మీర్ పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి పూర్తిగా నేను ఖండిస్తున్నాను. కేవలం భారతీయులు లేకుండా ప్రపంచ ప్రజలందరూ కూడా ఖండించదగినటువంటి మానవత్వం మీద జరిగినటువంటి దాడిగా దీన్ని మనం చూడాలి. ఈ ఉగ్రవాద దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. 2 విదేశీయులు భారతదేశానికి పర్యాటకులుగా వచ్చిన వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి 3 చనిపోయారని చెప్పేసి సమాచారం మనకు అందుతుంది. విశాఖపట్నానికి సంబంధించినటువంటి చంద్రమౌళి గారు, నెల్లూరుకు చెందినటువంటి మధుసూదన్ గారు, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి కూడాను తమ ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా యుఏఈ నుంచి విజిట్ చేసినటువంటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చినటువంటి అరబ్ దేశాలకు సంబంధించిన ఒక పర్యాటకుడు ఇక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ దుర్ఘటన. మరి ఎంతమంది అయితే దీంట్లో ప్రాణాలు కోల్పోయారో వారి ప్రాణాలను అయితే ఎవరూ తీసుకురాలేరు. ఇది పూర్తిగా అమానవమైన ఒక దుర్ఘటన, మానవత్వం మీద జరిగిన దుర్ఘటన. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అని మనం గొంతెత్తి అరుస్తున్నాము. మరి ఏం న్యాయం చేయగలుగుతాం? వాళ్ళ ప్రాణాలు తీసుకొచ్చి ఇవ్వగలుగుతామా? వారి కుటుంబ సభ్యులు తిరిగి ఆ వ్యక్తుల్ని తీసుకొచ్చి ఇవ్వగలుగుతామా? కనీసం ఈ దాడికి పాల్పడిన వారు ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వం వెంటనే వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలి, వారిని ఉరి తీయాలి. కనీస న్యాయమన్నా జరుగుతుంది. ఎంతమంది అయితే ప్రాణాలు కోల్పోయారో వారి యొక్క కుటుంబ సభ్యులకి మనము ఏం సమాధానం చెప్పగలుగుతాం చెప్పండి? వారికి ధైర్యాన్ని ప్రసాదించి సహనాన్ని ప్రసాదించాలని ఆ సర్వేశ్వరుని, ఆ భగవంతుని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను. అయితే జరిగినటువంటి అటాక్ ఏదైతే ఉందో ఇది సడన్గా జరిగిన అటాకా? కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఉగ్రవాద దాడి జరిగిందో దీనికి వారం రోజుల క్రితమే దేశంలో ఉగ్రవాద దాడి జరగవచ్చు అనే వార్త ఇంటెలిజెన్స్ నివేదిక అందింది. కొద్ది రోజుల క్రితమే ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ ఒక కార్యక్రమంలో కశ్మీర్ తమ జీవనాడి అని చెప్పేసి కశ్మీర్ కోసం ఎవరైతే పోరాడుతున్నారో వారికి మేము తోడుగా ఉంటామని కూడా ప్రకటించినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. We will not leave our Kashmiri brethren in their heroic struggle what they are waging against the Indian occupation. ఇది జరిగినట్టు కేవలం 2 రోజుల్లో ఈ ఉగ్రవాద దాడి జరిగింది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో రాహుల్ కోట్లో జరిగిన ఒక ర్యాలీలో లష్కరే తోయిబా యొక్క కమాండర్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారన్న విషయం కూడా మనకు తెలుస్తుంది. इंशाअल्लाह गोलियों की पुकार से हम तुम्हारी गर्दनों को भी काटेंगे और शहादा की कुर्बानियों की लाज रखेंगे. వారం రోజుల ముందు నుంచే అరాచక శక్తులు ఇలాంటి దాడి చేయబోతున్నారన్న విషయం తెలిసిన తర్వాత కూడా మానుషమైనటువంటి దుర్ఘటన చోటు చేసుకుందంటే ఇది ఒక వైఫల్యం కాదా? మన ప్రాణాలు మనం తీసుకొచ్చి ఇవ్వలేం కదా? ఇంత దుర్ఘటన జరగకుండా మనం కాపాడలేకపోయాం కదా తెలిసిన తర్వాత కూడాను. వేలాది మంది పర్యాటకులు సందర్శించండి ఆ ప్రాంతంలో ఒక పోలీసు కూడా లేకుండా ఉండడము, సంఘటన జరిగిపోయిన తర్వాత అక్కడ హఠావుడిగా పోలీసులు రావడము, ఇప్పుడు ఈ మొత్తం కూడా డిపార్ట్మెంట్ అన్ని రకాల ఫోర్సెస్ అక్కడ ఉండడము, నిజంగా సంఘటన ఎందుకు జరిగే విధంగా జరిగింది? ఇది జరగకుండా ఉంటే ఎంత బాగుండేది, అప్రమత్తంగా ఉంటే ఎంత బాగుండేది. ఈ దుర్మార్గులు చేస్తుండే హెచ్చరికలు చూస్తుంటే వారు పోరాడుతుంది ఆ ప్రాంతం కోసము, జమ్మూ కాశ్మీర్ వారు ఆక్యుపైడ్ కాశ్మీర్ కోసం ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ రద్దు చేశారు కదా, ప్రాంతం కోసం జరుగుతున్నటువంటి ఒక పోరాటం మనకు స్పష్టంగా తెలుస్తుంది. వాస్తవానికి 2 దేశాల మధ్య ఒక ప్రాంతం కోసం జరుగుతున్నటువంటి పోరాటం ఇది. వాస్తవానికి ఇది భారతదేశం మీద, భారతీయుల మీద జరిగినటువంటి దాడి, ఇది మానవత్వం మీద జరిగినటువంటి దాడి ఇది వాస్తవం మనం గమనించాలి. ఈ దాడిలో చనిపోయినటువంటి మంజునాథ్ గారి భార్య ఈ విషయంలో మాట్లాడారు. అక్కడికి వెళ్ళేసి నా భర్తను చంపేస్తారు కదా, నన్ను కూడా చంపేయండి అన్నప్పుడు అక్కడ ఉగ్రవాది ఇచ్చిన సమాధానం ఏంటి? మోడీకో బోలో, మోదీకి చెప్పు అని చెప్తున్నాడు. అంటే ఒక దేశ ప్రధానికి హెచ్చరిక జరుగుతుంది, ఒక దేశం నుంచి వేరే దేశానికి వచ్చినటువంటి హెచ్చరిక అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతున్న విషయము. उसने बोला मोदी को बोलो. उसने क्या बोला? उसने बोला नहीं मोदी को बोलो कहकर चला गया वहां से. मोदी को बोलो. He took the prime minister's name. Yes. కాబట్టి ఇక్కడ భారతదేశం మీద దాడి జరిగినటువంటి దాడే తప్ప ఇక మతం మీద, హిందువుల మీద జరిగిన దాడిగా ఎవరైతే చిత్రీకరిస్తున్నారో, మళ్ళీ ప్రజల మీద చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారో, దయచేసి వాళ్ళకి చేతులు జోడించి నేను చెప్తున్నాను, ప్రజల్ని విడగొట్టపాకండి, కలిసి ఉన్న ప్రజల్ని కలిసి ఉండనివ్వండి. మతం పేరు మీద, కులాల పేరు మీద విడగొట్టి స్వలాభం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేయబాకండి. జరిగినటువంటి దాడి ఒక ప్రాంతం కోసం జరిగినటువంటి దాడిగా స్పష్టంగా తెలుస్తుంది. మతానికి సంబంధం లేనటువంటి దాడి ఇది. అది దేశానికి ఇచ్చినటువంటి హెచ్చరిక, దేశం మీద చేసినటువంటి ఒక అటాక్గా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇలాంటి తరుణంలో మీ స్వార్థపూరిత కనీస ప్రయోజనాలు పొందడం కోసము, ప్రజల్ని వెడగొట్టడం కోసం విషయాన్ని చిమ్మి మతాల్ని వెడగొట్టే ప్రయత్నం చేయబాకండి దయచేసి. గతంలో కూడా మనం చూసాం, జరిగిన ఏవో చిన్న సంఘటన అయినా కానీ దానికి మతం అనే రంగు పూసేయడము, ప్రజల్ని వెడగొట్టే ప్రయత్నం చేసేయడము, ప్రజల మధ్య విషయాన్ని నింపే ప్రయత్నం చేయడం మనం చూసాం. ప్రపంచం మొత్తం కూడా కరోనా సమయంలో కరోనాను ఎలా ఎదుర్కోవాలని చూస్తుంటే మన భారతదేశంలో కొంతమంది మూర్ఖులు మాత్రము దీన్ని కూడా మతాన్ని అంటకట్టేసి కరోనా జిహాద్ అని చెప్పేసి, ముస్లింలే కరోనా తెచ్చారని చెప్పేసి మీడియాలో ఎటు చూసినా కానీ
కరోనా జిహాద్ అని ఇలాంటి విషయాలను చుమ్మేసి ముస్లింలు హిందువులను వెడగొట్టే ప్రయత్నం చేశారు. దయచేసి విషయాన్ని ఉన్నట్టుగా చూసే ప్రయత్నం చేద్దాం. ఇది హిందువుల మీద చేసిన దాడి అని అంటే ఒకసారి ఆలోచించాలి. ఎప్పుడైతే ఉగ్రవాదులు దాడి చేస్తున్నారో అక్కడ పర్యాటకుల ప్రాణాలు కాపాడడం కోసము అక్కడ ఉన్నటువంటి సయ్యద్ హుసేన్ షా, అక్కడ లోకల్లో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ వ్యక్తి తన ప్రాణాలని పణంగా పెట్టేసి రాక్షసులతో పోరాడి ప్రాణం కోల్పోలేదా? చంపే ఉగ్రవాది సయ్యద్ హుసేన్ షా ముస్లిం కదా, మరి ఎందుకు చంపారు? అక్కడ మతం చూడలేదు, వారు వ్యక్తులను చంపుకుంటూ వచ్చారు. దయచేసి ఈ విషయాన్ని వెడగొట్టే విధంగా మాట్లాడబాకండి. ఇది ముస్లింలకి హిందువులకు సంబంధించిన విషయం కానే కాదు. మరి ఈ దుర్గంధ ప్రతి ఒక్కరు ఖండించారు కదా. క్రికెటర్ అయినట్టు సిరాజ్ నాడు తను ఖండించాడు కదా, షారుఖ్ ఖాన్ ఖండించారు కదా, సల్మాన్ ఖాన్ ఖండించారు కదా, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ కూడా స్పష్టంగా దీన్ని ఖండిస్తున్నారని ప్రకటన చేశారు కదా. జమ్మూ కాశ్మీర్ యొక్క చీఫ్ మినిస్టర్ ఉమర్ అబ్దుల్లా కూడా ఈ సంఘటన ఖండించేశారు కదా. కాబట్టి ఇక్కడ మతం కాదు సార్. ఇక్కడ చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ ఏం చేస్తున్నారంటే ఎక్కడెక్కడైతే ఉగ్రవాద దాడి జరుగుతుందో వెంటనే ఇది ముస్లింలకే అని చెప్పేసి అంటకట్టేస్తున్నారు, ముస్లింలు చేసేది అని చెప్పేసి. मैसेज भी जाना चाहिए कि जो लोग बोले कि उन्होंने पूछा पहले कि आप हिंदू हो क्या, अगर हिंदू हो तो उन्होंने मारा और मुस्लिम को नहीं मारा, ये इंडिया में मैसेज जा रहा है. ऐसा नहीं है. मैं सुबह से कश्मीर में घूम रही हूँ, मैं एक हिंदू हूँ, लेकिन मुस्लिम भाई हमारे कंधों से कंधे मिला के हमारे साथ खड़े हैं और उनको ना हिंदू से खतरा हो रहा है ना हम लोगों को मुस्लिम से खतरा हो रहा है. ये सब उन लोगों को करना है और हमको भारतीय होने के नाते ये सब उनका जो इच्छा है कि यहाँ पे कश्मीर में लोग नहीं आना चाहिए. वो बताना चाहिए कि हर कश्मीरी, वो हिंदू हो या मुस्लिम हो, वो पर्यटकों के साथ है. हमारे ड्राइवर है, हमारे ड्राइवर यहाँ पे है, हमारे ड्राइवर यहाँ पे. जब ये हो गया तो हम डर गए क्योंकि घर से फोन आने लगे. यहाँ पे तो हमारा फोन भी नहीं लगता, यहाँ पे अलग सिम कार्ड लेना पड़ता है पोस्टपेड. तो घर वाले पैनिक हो रहे थे. तो भाई ने हमें बोला कि एक बार हम हमारी जान दे देंगे लेकिन आपके जान को कुछ खतरा नहीं होने देंगे. ये भाईचारा है, ये इंडिया का, भारत का भाईचारा आबाद रहना चाहिए, भारत अखंड रहना चाहिए, ऐसा हमें लगता है. भाजी को कोई जात धर्म नहीं रहता और पर्यटकों को भी कोई जात धर्म नहीं रहता. ये हम लोगों को बाहर जाना था घूमने के लिए फॉरेन, लेकिन हमारा पासपोर्ट नहीं निकला करके हम भारत में आए. तो ऐसा है कि यहाँ पे मुझे ऐसा नहीं दिख रहा है धर्म में कुछ है, सब मानवता मानुषी के साथ है, मानवता के साथ है. तो यही भाईचारा टिकना चाहिए, ऐसा मुझे लगता है. ఇక్కడ దయచేసి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఉగ్రవాదానికి ఏ మతానికి సంబంధం లేదు. ఉగ్రవాద చర్యలకి, ఇలాంటి చర్యలకి ఏ మతంతో కూడా ముడిపెట్టబాకండి. చాలామంది మాటిమాటికి అనే విషయం ఏంటంటే సరే ముస్లింలందరూ ఉగ్రవాదులు మేము అనడం లేదు, కానీ ఉగ్రవాదులందరూ కూడా ముస్లింలే కదా అని చెప్పేసి అంటుంటారు. ఇది నిజంగా సరైన జ్ఞానం లేకుండా, సరైన నాలెడ్జ్ లేకుండా పలికే పలుకులు. ఇంకా చెప్పాలంటే మీడియా యొక్క ప్రభావం వల్ల ఇలా మాట్లాడుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే నేను చెప్పాలనుకున్న విషయము, ఏ ఒక మతము కూడా ఉగ్రవాదాన్ని బోధించడం లేదు, ఏ గ్రంథం కూడా ఉగ్రవాదాన్ని బోధించడం లేదు. భగవద్గీత కానివ్వండి, వేదాలు కానివ్వండి, బైబిల్ కానివ్వండి, ఖురాన్ కానివ్వండి, ఏ ధర్మశాస్త్రం కూడా మనిషిని చంపమని బోధించడం లేదు. ఒక మానవుని చంపితే సమస్త మానవుల ప్రాణాలు చంపినట్లే అని ఖురాన్ బోధిస్తుంది. సర్వే జన సుఖినో భవంతు అని చెప్పేసి మన వైదిక శాస్త్రాలు బోధిస్తున్నాయి. అలాంటి తరంలో ధర్మానికి ఉగ్రవాదానికి ముడిపెట్టడం ఎంతమాత్రం సమంజసమైన విషయం కాదు. మరి ఎంతమంది అయితే ఉగ్రవాదులందరూ ముస్లింలే కదా అనే అపోహలో ఉన్నారో వారి అపోహను దూరం చేయడం కోసము కొన్ని ఇన్ఫర్మేషన్స్ నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. 2007 ఫిబ్రవరి 18వ తేదీన సమతా ఎక్స్ప్రెస్ ట్రైన్లో 2 భోగిలో బాంబ్ బ్లాస్టులు జరిగాయి. బాంబులు పెట్టేశారు, అనేక మంది చచ్చిపోయారు, 68 మంది ప్రాణాలు కోల్పోయారు, 50 మంది గాయపడ్డారు. ఆ టైంలో ఎక్కడ చూసినా మీడియాలో కూడా మత ఉగ్రవాద సంస్థలు ఈ విధంగా పాల్పడ్డాయి, ఐఏఎస్ ఉగ్రవాద సంస్థలు ఈ విధంగా చేశాయని చెప్పేసి మీడియా మొత్తం వచ్చేసింది. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా నమ్మేశారు ఉగ్రవాద సంస్థలే ఈ విధంగా చేశాయని చెప్పేసి. సమతా ఎక్స్ప్రెస్ ట్రైన్ మీద జరిగిన బాంబ్ బ్లాస్ట్లో ప్రధాన నిందితులు అరెస్ట్ చేసింది ఎవరు? పోలీస్ ఎంక్వైరీ తర్వాత స్వామి అసీమానందాని, లోకేష్ శర్మని, సందీప్ డాంగేని, రామచంద్ర కల్సంగని, సునీల్ జోషిని అరెస్ట్ చేశారు. మరి ఈ విషయం ఎంతమందికి తెలుసు? కేవలం అక్కడ జరిగినటువంటి ట్రైన్ ఇన్సిడెంట్లో ముస్లిం ఉగ్రవాదులే బాంబ్ బ్లాస్ట్ చేశారు అన్న మీడియా చెప్పిన కథనాలే విన్నాం తప్ప, కానీ వాస్తవాలు ప్రజలకు తెలియలేదు కదా. అదే మన హైదరాబాద్ 2007 మే 18వ తేదీన మక్కా మసీద్లో జుమా నమాజ్ చదువుతున్న తరంలో బాంబ్ బ్లాస్ట్లు అయ్యాయి. 9 మంది చచ్చిపోయారు, 58 మంది గాయపడ్డారు. అక్కడ జరిగిన పోలీస్ కాల్పుల్లో 5 ముస్లింలు మసీద్లో ఉన్న వాళ్ళు చనిపోయారు. వెంటనే ఎటు చూసిన మీడియాలో ఒకే న్యూస్, లష్కరే తోయిబా వారు చేసినట్టు అటాక్, మత ఉగ్రవాద సంస్థలు ఈ విధంగా అటాక్ చేశాయని చెప్పేసి మీడియాలో వచ్చేసాయి. అంటే మసీదుల్లో కూడా బాంబులు పెట్టేశారు, చంపేశారని చెప్పేసి. ఇక్కడ కూడా నిందితులుగా ఎవరిని అరెస్ట్ చేశారండి? లోకేష్ శర్మని, దేవేంద్ర గుప్తాని, భారత్ పటేల్ని, రాజేంద్ర చౌదరిని, స్వామి అసీమానందాన్ని అరెస్ట్ చేసిన విషయము ఎంతమందికి తెలుసు? ఆ తర్వాత ఈ మక్కా మసీద్ బాంబ్ బ్లాస్ట్ కేసులో 2018లో అందుబాటులో ఉన్నటువంటి ఆధారాలు సరిపోవడం లేదు అని చెప్పేసి ఎన్ఐఏ కోర్టు వారిని నిర్దోషులుగా వదిలేసింది. ఆ తర్వాత వీరు ఇచ్చినటువంటి ఎన్ఐఏ ఇచ్చినటువంటి తీర్పు మీద అనేక వివాదాలు కూడా మొదలయ్యాయి.
మరొక విషయం చూస్తే 2008 సెప్టెంబర్ 29 మాలేగాంలో బాంబ్ బ్లాస్టులు జరిగాయి. అక్కడ ప్రార్థనా మందిరాల దగ్గర నుండి బాంబ్ బ్లాస్టులు జరిగాయి. మరి ఈ బాంబ్ బ్లాస్ట్ మోటార్ సైకిల్లో బాంబు పెట్టేసి 100కు పైగా వ్యక్తులు గాయపడ్డారు, 6 అక్కడే స్పాట్లో డెడ్ అయి చనిపోయారు. ఎప్పుడైతే ఇది జరిగిందో వెంటనే ఇది ముస్లిం ఆర్గనైజేషన్ చేసింది, సిమియాని ఆర్గనైజేషన్ చేసింది అని చెప్పేసి మీడియా మొత్తం కథనాలు వచ్చేసాయి. మరి ఆ తర్వాత ఏ మోటార్ సైకిల్ అయితే బాంబు పెట్టేసి బ్లాస్ట్ చేశారో అది ఒక లేడీ పేరు మీద, ఒక స్త్రీ మహిళ పేరు మీద ఉందని చెప్పేసి పోలీస్ దర్యాప్తులు తెలింది. అది సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పేరు మీద ఉందని చెప్పేసి ఇప్పుడు బీజేపీ ఎంపీగా భూపాల్ నుంచి సేవలు అందిస్తున్నటువంటి ప్రజ్ఞా సింగ్ ఠాగూర్. ఈ మాలేగాం బాంబ్ బ్లాస్ట్లో ప్రధాన నిందితులుగా సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాగూర్ని అరెస్ట్ చేశారు, కల్నల్ శ్రీకాంత్ ప్రహ్లాద్ పురోహిత్ని అరెస్ట్ చేశారు, కుల్కర్నీని అరెస్ట్ చేశారు, రమేష్ ఉపాధ్యాయని, అభినవ్ భారత్ని కూడా అరెస్ట్ చేశారు. ఇది మీడియాలో ఎంతవరకు కవర్ అయింది, ఎంతమందికి ఈ విషయం తెలుసు? ఎక్కడ చూసినా కానీ ఉగ్రవాదులందరూ కూడాను ముస్లింలే అన్న మాటే వినిపిస్తుంది తప్ప ఉగ్రవాదానికి మతానికి సంబంధం లేదు. ఉగ్రవాదానికి పాల్పడ్డవాడు హిందూ అయితే వైదిక ధర్మానికి సంబంధం లేదు, ఉగ్రవాదానికి పాల్పడ్డవాడు క్రైస్తవుడైతే బైబిల్కి సంబంధం లేదు, ఉగ్రవాద దాడికి పాల్పడ్డవాడు ఒక ముస్లిం అయితే దానికి ఇస్లాంకి ఖురాన్కి సంబంధం లేదు, మతానికి ఉగ్రవాదానికి సంబంధం లేదన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. 2008లో మాలేగాంలో జరిగినటువంటి ఉగ్రవాద బాంబ్ బ్లాస్ట్ ఏదైతుందో దాంట్లో వీళ్ళని అరెస్ట్ చేశారు. కానీ ఇప్పటివరకు కూడా దాని విచారణ కొనసాగుతుంది 2025 వచ్చిన తర్వాత కూడా. 2007లో జరిగినటువంటి మక్కా మసీద్ అజ్మీర్ బాంబ్ బ్లాస్ట్లో దేవేంద్ర గుప్తాని అరెస్ట్ చేశారు అన్న విషయము ఎంతమందికి తెలుసు? ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీలో అజ్మీర్ దర్గా విషయంలో జీవిత ఖైదీగా దేవేంద్ర గుప్తాకి పడ్డది, ఇతను ఒక ఉగ్రవాది అని చెప్పేసి కోర్టు తేల్చిందని ఎంతమందికి తెలుసు? అదేవిధంగా సమతా ఎక్స్ప్రెస్ ట్రైన్ బాంబ్ బ్లాస్ట్ విషయంలో, మక్కా మసీద్ బాంబ్ బ్లాస్ట్ విషయంలో, అజ్మీర్లో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ విషయంలో స్వామి అసిమానందాన్ని అరెస్ట్ చేశారన్న విషయము ఎంతమందికి తెలుసు? అదే 2007లో జరిగినటువంటి ఈ ఉగ్రవాద కార్యకలాపాలలో లోకేష్ శర్మని కూడా అరెస్ట్ చేశారన్న విషయము ఎంతమందికి తెలుసు? అదే ట్రైన్ బాంబ్ బ్లాస్ట్ విషయంలో సునీల్ జోషిని టెర్రరిస్ట్గా అరెస్ట్ చేశారన్న విషయం మనకు తెలుసా? అదే 2007లో జరిగినటువంటి ఈ ఉగ్రవాద చర్యల్లో నిందితుడిగా ఉన్నటువంటి సందీప్ ఢాంగే కానివ్వండి, రామచంద్ర కల్సంగ్ని కానివ్వండి, ఇప్పటివరకు కూడా అరెస్టే చేయలేకపోయారు. అదే ఉగ్రవాద చర్యలో పాల్పడ్డాడని చెప్పేసి అరెస్ట్ చేసినటువంటి భారత్ రతీశ్వర్ గురించి మనకు తెలుసా? మక్కా మసీద్ బాంబ్ బ్లాస్ట్ విషయంలో అరెస్ట్ చేసిన అమిత్ చౌహాన్ గురించి మనకు తెలియదు. అజ్మీర్ బాంబ్ బ్లాస్ట్ విషయంలో జీవిత ఖైదీగా శిక్ష అనిపిస్తున్న భావేష్ పటేల్ గురించి కూడా మనకు తెలియదు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఆధారాలు ఉన్నాయి. ఉగ్రవాదానికి ఏ మతానికి సంబంధం లేదు, ఉగ్రవాదులందరూ కూడా ఈ మతానికి సంబంధించిన వారే, ఉగ్రవాదులందరూ ఈ మతానికి సంబంధించిన వారే అని చెప్పేసి చెప్పడం దయచేసి మానేయండి. ఉగ్రవాదానికి మతానికి సంబంధం లేదు. ఈరోజు సమాజంలో మతోన్మాదం రోజు రోజుకి పెరిగిపోతుంది. చూడండి, మతోన్మాదము అంటే ఏంటి? నా మతమే సరైనది, నా దేవుడు మాత్రమే నిజమైన దేవుడు, నేను నమ్మేటువంటి ఆదర్శమూర్తే సరైన ఆదర్శమూర్తి, నేను నమ్ముతున్న గ్రంథమే సరైన గ్రంథము, మిగిలిన గ్రంథాలన్నీ కూడాను తప్పే, మిగిలిన మతాలన్నీ కూడా తప్పే, నేను మాత్రమే సరైనది. నిజంగా చెప్పాలంటే ఇలాంటి భావాలు ఖురాన్ బోధించడం లేదు, ఇలాంటి భావాలు బైబిల్ బోధించడం లేదు, ఇలాంటి భావాలు భగవద్గీత కానీ వేదాలు కానీ బోధించడం లేదు. గ్రంథాలు బోధిస్తుంది మానవులందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, మానవుడు మోక్షాన్ని పొందాలంటే, నిత్యజీవాన్ని పొందాలంటే నీతిమంతుడిగా ఉండాలి, మంచి క్యారెక్టర్తో ఉండాలి, మంచి దైవ దాసుడిగా ఉండాలి తప్ప అతను ఒక మతానికి సంబంధించిన వాడైతేనే మోక్షాన్ని పొందుతాడని ఏ గ్రంథము చెప్పడం లేదు. కాబట్టి ఈ మత ఉన్మాదాలు, మత విద్వేషాలు గ్రంథాలు బోధించట్లేదన్న విషయం గుర్తిద్దాము. ధర్మం అంటే మానవ సేవయే మాధవ సేవ అన్నదే ధర్మం. సర్వే జనో సుఖినో భవంతు అన్నదే ధర్మం. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించుము అని బోధించేదే ధర్మం. నీకోసం నువ్వు ఏది ఇష్టపడతావో నీ సోదరుడి కోసం కూడా అదే ఇష్టపడు అని బోధించేదే ధర్మం. ఇది కాకుండా ఒక మానవుని హింసించడము, ఒక మానవుని ఇబ్బంది పెట్టడము ఏ ధర్మం మనకి బోధించడం లేదు. కాబట్టి మత విద్వేషాలు వదిలేద్దాము, మనందరం భారతీయుల విషయం గుర్తిద్దాము. భారతదేశము అభివృద్ధి చెందాలంటే భారత జాతి కలిసికట్టుగా ఉండాలి. భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడాను భారతీయుడే. ఇక్కడ మనందరూ పూర్వీకులు ఒకటే ఉన్నాము, మనందరి డిఎన్ఏ కూడా ఇండియా డిఎన్ఏనే. కాబట్టి మనమంతా కూడా ఒకే సోదరులుగా కలిసి ఉందాం. వసుదైవ కుటుంబము, రక్తాన్ని పంచుకుని పుట్టినటువంటి పిల్లలు మనంతా కూడా మన జాతి భారత జాతి. జై హింద్. కలిసి ఉందాము, కలిసి భారతదేశాన్ని ప్రపంచ దేశాలకి గొప్ప ఆధ్యాత్మిక దేశంగా పరిచయం చేద్దాము. ఈ ఉగ్రవాద దాడిలో చనిపోయినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడాను గొప్ప ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి ఆ భగవంతుడిని, ఆ సర్వేశ్వరుని, మనందరి సృష్టికర్తని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.